నిజంగా అదేనా? మరి ఇందాకటి నుంచి ఏదో నిజం చెప్పాలి, యాక్సిడెంట్ గురించి నాకు తెలుసు, అది ఇదని మాట్లాడావు. అదే సార్, ఆ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం నాకు తెలుసు. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజున నా దగ్గరే డబ్బులు తీసుకొని చిరంజీవి ఫుల్లుగా తాగాడని చెప్దామని వచ్చాను. అంతే సార్, అంతకు మించి ఇంకేం లేదు సార్. అలాంటి వెధవులకంత డబ్బులు చేసి ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని బెదిరించాలని చూస్తావా? ఇల్లంతా ఇలా గందరగోళం చేస్తావా? రేయ్, బుద్ధుందారా నీకు? ఇంట్లో నుంచి తీసుకెళ్లే డబ్బు అంతా ఏమైపోతుందిరా? ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అది 10 లక్షలు. మరి ఇందాక నిజమేదో నేనే చెప్తానని మీరెందుకన్నారు? అది ఇదిగో ఇదే చెప్పాలనుకున్నాడు మా అన్న. ఎవరిని అడగలేక డైరెక్ట్గా మా అన్ననే అడిగేసి ఉన్నాను. ఏదో 50,000 లక్ష అంటే ఇస్తుడు. 10 లక్షలంటే ఏడ తీసుకురావాలరా అని చెప్పుండాడు. ఏనా? అవును, అదే నాకు తెలుసని చెప్పాలనుకున్నాను. ఈలోగా వాడే చెప్పేశాడు. నాకింట్లో ఎవరు ఇస్తూ ఉంటారు డబ్బులు? ఆడపో మా అత్త ఇచ్చే 150 సరిపోతాయా ఏమి? నాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. అప్పుడప్పుడు తీసుకుంటా వచ్చున్నాను. అది వడ్డీతో కలిసి 10 లక్షలు అయిందని చెప్పున్నాడు. అప్పుడుదా తెలిసినది ఆడికి నేను 10 లక్షలు బాకీ ఉన్నానని. 5,000కి 10,000కి లేక ఇబ్బంది పడుతున్నాను. ఇంకా నేను 10 లక్షలు యాడ్ నుంచి తేవాలా? లేదు మావయ్య గారు, నేను నమ్మను. వాడెంత, వాడి బ్రతుకెంత? వాడు చిరంజీవికి 10 లక్షలు అప్పివ్వడం ఏంటి? వాడు చిరంజీవి కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు. నిజంగానే వాడికి ఏదో నిజం తెలుసు. అదేంటో నాకిప్పుడే తెలియాలి. రేయ్, మర్యాదగా నిజం చెప్పు. చెప్తావా లేదా? అవును, ఇందాకటి వరకు అతను మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతుంది వేరు. ఖచ్చితంగా తనకి ఏదో నిజం తెలుసు. అదేంటో చెప్పమనండి. మర్యాదగా చెప్తావా లేదా? నిజం చెప్పు. హే, చెప్పు, నిజం చెప్పు. అమ్మే, అప్పు చేశానని చెప్తా ఉన్నాడు కదా, ఇంకేం చెప్పాలి మీకు? మీ అన్నయ్యని యాక్సిడెంట్ చేసినది ఈడు కాదు, ఆడని చెప్పాలనా ఏంది? లేదంటే వీళ్ళెవ్వరు కాదు, మా అన్నే యాక్సిడెంట్ చేసి గుద్దేసినాడని చెప్పాలనా? తనని తాను కాపాడుకునేదానికి కొడుకుల్ని అడ్డం పెట్టుకున్నాడని చెప్పాలనా? అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి ఏమో పెద్ద రచ్చ చేస్తా ఉండారే. అది కాదండి, ఇందాకటి వరకు అతని యాక్సిడెంట్ గురించి నాకు తెలుసు, ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసు అంటూ మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి డబ్బులు అంటున్నాడు. ఆడు చెప్పింది యాక్సిడెంట్ ఎవరు చేసినారో నాకు తెలుసని కాదు, ఎట్టా జరిగినాదో నాకు తెలుసని. నేను దుడ్డిచ్చినాను, తాగేసి ఉన్నాడు. అప్పుడు యాక్సిడెంట్ జరిగినదని చెప్పాలనుకున్నాడు. రే చెప్పరా? అవునవును, అంతే. అదే కదా నేను చెప్తుంది. ఏందిమా మీరు? కొంపలో వాళ్ళిద్దరూ చేరినారు, లేస్తే నీ మీదనో నీ చెల్లెల మీదనో ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఆ గొడవలతోనే సరిపోతా ఉండాది. ఇప్పుడు కొత్తగా వీడెవడో వచ్చుండాడు, మీ అక్క చెల్లెళ్ళు మల్లుకున్నారు. మాకేమో తెలియాలా అని ఏం తెలియాలి మీకు? ఏం చెప్తాడు వాడు? దుడ్డిచ్చినాను, కట్టలేదు అని చెప్తా ఉండాడు కదా.
ఓయన్నా, వాడేదో అవసరానికి అప్పు చేసి ఉండాడులే. దానికి కదా ఈ రచ్చంతా. ఆ డబ్బేదో వాడి మొహాన్న కొట్టన్నా వాడి దారిన వాడు పోతా ఉంటాడు. వాడేడు ఉన్న కాడ్నుంచి వీళ్ళేమో అంటూ ఉంటారు, వాడేమేమో చెప్తా ఉంటాడు. సరే, డబ్బు తీసుకొస్తాను. తీసుకెళ్ళు. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించినావంటే కాళ్ళు చేతులు విరగొడతానేమనుకున్నావో. అయ్యా, ఇయ్యాల్సిన డబ్బులు ఇచ్చేశారు కదా, ఇంకెందుకు వస్తానయ్యా? ఇంకొంచెం ఏదో వడ్డీ బ్యాలెన్స్ ఉన్నట్టుంది, అది కూడా ఇచ్చేస్తారని నమ్మకం ఉందిలే. వస్తానమ్మా, వస్తాను. ఏమనుకోవద్దు, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, నన్ను క్షమించండి. వస్తాను. చా, 10 లక్షల దుడ్డు ఉచితంగా పట్టకపోతా ఉంటాడు. లేదు, వాడేదో నిజం చెప్పాలని వచ్చాడు. ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి ఫైనల్గా 10 లక్షలతో కవర్ చేశాడు చిరంజీవి. లేదు, ఖచ్చితంగా వాడికేదో తెలుసు. నిజమేంటో తెలుసుకోవాలి. చ, నేను చేసిన తప్పుకి నా తమ్ముడు బాధపడాల్సి వస్తుంది. ఆ రోజే నిజం చెప్పేసి ఉంటే సరిపోయేది. ఇలా అడ్డమైన వాళ్ళందరికీ భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. పద. రేయ్, బుద్ధుండదా నీకు? వాడు అడిగిన డబ్బు వాడికి పోయి ఇచ్చేస్తే పోయిండేది కదా. ఎందుకురా, ఎందుకు వాడిని ఇంటి దాకా తీసుకొచ్చుండావో? వాడొచ్చి ఎవరికి యాడ ఏది చెప్తాడో అని భయపడి చచ్చిపోయిండాను నేను. ఓ అత్త, నన్నేం చేయమంటావు? సరే, వాడు అడిగినాడని 10 లక్షలు ఇచ్చినామే అనుకో, ఊరుకుంటాడా? ఆడు 10 అడిగితేనే ఇచ్చుండాడు. ఇంకో 5 కలిపి 15 అడుగుదామని ఇంకో దూరు వచ్చి 15 లక్షలు కావాలంటాడు. యాడ్ నుంచి తీసుకురావాలా? అట్లా ఇచ్చుకుంటా పోతా ఉంటే ఆస్తి మొత్తం రాయించుకుంటాడు ఆడు. అందుకే ఏమైతే అది అవుతుందిలే అని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పిన. వాడిట్ట ఇంట్లోకి వస్తాడని నేను అనుకోలే. ఎందుకురా? అసలు ఏం జరిగిందో నేనే చెప్పేసేవాడిని కదా. ఈ రోజుతో ఏ గొడవ లేకుండా పోయేది. చాలు ఊరుకోన్నా, మాట్లాడుతూ ఉండవు. ఎట్టా చెప్తాం? అట్ట చెప్పే పని అయితే ఏ పొద్దో చెప్పేసి ఉండేవాడిని కదా. ఈ పొద్దు దాకా ఆగుతామా ఏమి? రేయ్, 10 లక్షలు పోతే పోయినాయిరా. సరే, వాడు అడిగితే ఇంకొక 5 లక్షలైనా ఇస్తాము. వాడేమైనా నిజం చెప్పేసుంటే అమ్మో ఏమైపోయేటిది? వాడి కాపురం కూలిపోయేది కదరా.